ఒక దారి దోపిడీ దొంగ ప్రపంచాన్ని శాసించిన గొప్ప మనిషిగా ఎలా మారాడో మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రేతాయుగంలో గంగానది తీరాన ఉన్న నైమిషారణ్యంలో ప్రచస్తాముని కుమారుడైన రత్నాకరుడు చిన్నతనంలో దారి తప్పి ఒక బోయ కుటుంబంలో పెరిగాడు. విలువిద్యలో నైపుణ్యం సంపాదించిన రత్నాకరుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు దారి దోపిడీలు, దొంగతనాలను వృత్తిగా చేసుకుని అడవికి యముడుగా తయారయ్యాడు. ఒకరోజు దారిలో వచ్చిన నారద మహర్షిని దోచుకోవడానికి ప్రయత్నించగా, నారదుడు, నీవు చేస్తున్న ఈ పాపాలు నీ కుటుంబ సభ్యులు పంచుకుంటారేమో అడిగి తెలుసుకో అని ఒక ప్రశ్న వేశారు. రత్నాకరుడు ఇంటికి వెళ్లి అడగగా, అప్పుడు తన కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ పోషణ నీదే, పాపపుణ్యాలు నీవారికే అని చెప్పడంతో రత్నాకరుడు తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యాడు. వెంటనే నారదుడి ఉపదేశంతో మరామరా అనే మంత్రాన్ని జపిస్తూ నైమిషారణ్యంలో కఠోర తపస్సు చేశాడు. సంవత్సరాల పాటు తపస్సు చేయగా అతని శరీరం చుట్టూ మట్టి పుట్ట అనగా వాల్మీకం కప్పేసింది. తిరిగి వచ్చిన నారద మహర్షి పుట్టను తెరిచి రత్నాకరుణ్ణి వాల్మీకిగా దీవించారు. పుట్టలోంచి ఉద్భవించిన ఆ మహనీయుడు లోక కళ్యాణం కోసం శ్రీమద్ రామాయణాన్ని రచించారు. ఉత్తర భారతం నుంచి వలసబాట పట్టి దండకారణ్యం, గోదావరి తీరం గుండా శ్రీలంక వరకు పయనించి తన కావ్యాన్ని పూర్తి చేశారు. ఆయన జీవితం పశ్చాత్తాపానికి, ధర్మానికి నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో అశ్వయుజ పూర్ణిమ నాడు వాల్మీకి జయంతిని పండుగగా జరుపుకోవటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. వాల్మీకి మహర్షి చరిత్ర పాపాలు చేసిన మనిషి మళ్ళీ జన్మించగలడని నిరూపించిన సత్యం. జై వాల్మీకి. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి.